ఇవాళ అయితారంగా ఏడు పోతురని మందలిస్తే చాలు మేడారమని కొందరు, కొమరెల్లికని కొందరు, ఏడుపాయలకని కొందరు, చెరువుగట్టుకని కొందరు, ఎంలాడకని కొందరు. జాతరల సీజన్ నడుస్తుందా మరి? నేను కూడా పోతాని మా చంద్రవ్వ కోరమీసాల కొమరెల్లి మల్లన్న జాతర పోయిందుల్లా చూద్దాని మరి మనకేం ముచ్చట్లు చెప్తుందో. కొమరెల్లి మల్లన్న కామాను కాడికేంచి నడుచుకుంటూ పోతున్నాను. తెలబాందుకు మంచిగా వచ్చి ఒక ఆటో ఎక్కిన కమన్ కాడికి బాగానే ఆటోలు వస్తున్నాయి. మొత్తం కుటుంబం అంత ఉన్నారు ఇలా. అర్థమారా ఇప్పుడు కొమరెల్లి మల్లన్నకి ఏం మొక్కుకున్నాక పోతున్నావు? ఇగో అక్కడ బోనాలు చేయాలి, పట్నాలు వేయాలి, సమ్మక్క జాతర వస్తుంది కదా, అటు పోవాలని ఇటు పోతాను. ఎట్లా అనిపిస్తుంది అక్క జాతరకి వస్తే? మస్తు అనిపిస్తుంది అక్క. నేను గిట్ల ఒక పారి దిగి పొలాల కాడ ఇంకా కాలు కాడుకొని నేను ఒక 10 మూట తెచ్చుకున్నా, అది ఇంత తినేసి మాగొస్తా. తమ్మి ఎడికెంచి వచ్చిండ్రు? రామగుండం. కొంత దూరం కెంచి వచ్చిండ్రు తమ్మి. మరి దేవుని మొక్కు కోసం వచ్చినాం. తొలిసారి వచ్చుడా లేకపోతే ఇప్పటికి 3-4 సార్లు వచ్చినాం. నా పిల్లలు కాకుండా మొక్కినా, నా బిడ్డ పుట్టింది. ఏ మొక్కినవి తాపక మరా? ఈ తాపక నా మనవలు మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలని మొక్కిన. ఇడ వీళ్ళు మంచిగా నిమ్మలంగా బోనం చేసుకొని ఇగో స్వామికి బోనంలా ఇగో ఇడ పరమాన్నము ఒకటి, కాలేగూర ఒకటి. ఇడికెంచి మనం గుడికాడికి పోదాం పండిగా. నడుండి మనం ఇగో కమాన్ దాకా వచ్చినాము. కమాన్లకెంచి లోపలికి పోదాం పండి. గొంగడి వేసుకొని తిరుగుతే దయ్యాలు గియ్యాలు ఏమైనా వచ్చేటి ఇచ్చేటి ఏమన్నా ఉంటే గొంగడిని చూసి రావంటారు. అందుకని కొనుక్కుందాం అనుకున్నా. ఇగో కొమరెల్లి కాడ గొంగడి, దేవుని కాడ ఇగో పెళ్లి కాని వాళ్ళకు బాషింగము, ఇగో పిల్లలు పుట్టని వాళ్ళకు తొట్టెల దేవునికి మొక్కుకొని తొట్టెలు లేస్తారు. కూర మీసాలు మగ పిల్లలకు, మగ పిల్లగాడు పుట్టాలని మీసాలు మొక్కుకుంటారు. ఇగో ఇది నాదే. నాకు 2 బెడ్రూమ్ రాకపోయే ఇదివరకు దాకా కూడా. ఇల్లు కట్టుకున్నాక మంచిగా స్వామికి దండం పెట్టుకొని వెండిల్లు దేవుని కాడికి గుడి కాడికి నడుస్తా ఉంటే బోనాలు వస్తున్నాయి. సంతోషం ఉంది లేగా, మా ఆట పాటలు లేగా, ఆనందం ఉంది లేగా. రైతులకు ఎట్లున్నదక్క? వర్షాలు కురిసిస్తాం కదా లేగా, ఆనందం చూపిస్తే చాలు కదా లేగా. నీకు ఇంకేమన్నా కావాలా? మా సుక్క బోనప్పు కున్న కూసేటి కోడి పుంజులు మాకు, కొమ్ములు తిరిగినవి కోటెళ్ళు మాకు, మాకంత సంతోషం. మల్లన్నకి అక్కడ పెడతారు, కొమ్మిదేలి ఎల్లమ్మకి ఇక్కడ తీసుకుపోతారు. ఇక్కడ ఇట్లా బోనాలు చేస్తున్నారు. ఏమడదో మస్తు మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు బోనాలు ఎవరికి చేస్తున్నారు? మరి మల్లన్నకి చేసినాము, ఇప్పుడు మళ్ళీ ఎల్లమ్మకి తీసుకొని వెళ్తున్నాం. అన్న శిల్కపటం ఎందుకు వేస్తారన్న? మల్లన్నకి అదే ఇష్టం అమ్మ. మల్లన్న స్వామికి చేసిన బోనాలు చేసి మంచిగా కొబ్బరికాయలు కొట్టి బోనాలు చూడండి ఎంత ముద్దుగా పుదిచ్చిండ్రు. అటు దిక్కేమో ఎల్లమ్మ తల్లికి 2 బోనాలు చేసిండ్రు. సాకబోయనికి నీళ్లు ఆ చెంబుల నడవండి పోదామండి. తమ్మి అట్లెందుకు తమ్మి? కూర, చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు. ఇవేమో పొగేసే గిన్నెలా? అవి పొగేసేటి, ఊదేసుకునేటి. ఇవి ఏమంటారు తమ్మి? వీటిని ఊదేసుకునే ఊద్దాన్లు అంట. ఇప్పుడు మరి ఇవన్నీ వచ్చినాయి కదా తమ్మి, అల్యూమినియం. ఇవి అల్యూమినియం వచ్చి దేవునికి అయితే మోక్షం అయితే కుండలనే మోక్షం దేవునికి. నాకు నల్ల కుండలు, ఎర్ర బోనాలేమో ఎల్లమ్మకు. ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి 500 ఏళ్ల కిందటి చక్రాలు. మల్లన్న స్వామి బండి నడిపించుకుంటూ వచ్చి ఈడ బండిని పెట్టిండని ఆ బండి ఈడనే ఆగింది. ఆగిన బండి చక్రాలు చెక్కతోటి చేసిన చక్రాలు కావవి, ఇవి రాయి చక్రాలు. ఒకసారి దీని కథ చెప్పు జరా. ఇది ఆయన కన్ను తెరిస్తేనే పయ్యలు ఏమైనా కదులుతాయి. మనం కదిలిస్తే కదిలే రథం కాదు, మనం కదిలించే రథం అక్కడ ఉంది వైశసత్రంలో. అది మనం ఇంటికి వచ్చింది గుట్ట చుట్టూ. బండారు పెడతారు. బండారు అంటే పసుపే. బండారు అంటే ఆయన బండారు మక్క పోయి బండారు తెచ్చిండు కాబట్టి బండారు మల్లన్న అంటారు. జాతరకు వచ్చినప్పుడు ఏందంటే ఆడపిల్లలకు గాజులు వేసుకునేది అలవాటు. ఎట్లు ఇస్తున్నవి గాజులు గిట్లా? 30 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ అంత మెరుపులు గాజులు పెట్టుకున్నాం. మేము పెద్దోళ్ళం వేసుకునే గాజులు పెట్టుకోలేవు, పూల గాజులు. ఇంకా అంటే ఇప్పుడు ఇవే నడుస్తున్నాయి కదా ట్రెండింగ్. మేము భువనగిరి వడపర్తి. అందరేమో త్రిశూలం పట్టుకుంటారు కదా, మీ వాళ్ళు గండ్రగొడ్డలు పట్టుకుంటారు. మేము అదే పట్టుకుంటాం. మేము కొమరెల్లి మల్లన్న మా ఇంట్లో పటాలు వేసుకొని ఇడికి వస్తాం. మేము గండ్రగొడ్డలే పట్టుకుంటాం. పబ్లిక్
చాలా జోరుగా ఉంది అక్క. మరి సౌలతులు ఎట్లున్నాయి? ఏమైనా వేయించిండ్రా? 4 సులభ కాంప్లెక్స్ ఉన్నాయి. అవి ఓన్ కూడా దాదాపు ఒక 7-8 టెంపరరీ సులభ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కూడా చాలా చక్కగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనాలు కావాలంటే ఏమైనా చేసిండ్రా? 500 టికెట్ ఒకటి పెట్టినాం, 150 టికెట్ ఒకటి పెట్టినాం, 100 రూపాయల టికెట్ ఒకటి పెట్టినాం, ఫ్రీ దర్శనం పెట్టినాం. ఈ 4 లైన్ల లోపలికి పోతుంది. అడవుండిగా గుళ్ళకి పోదామండి. యువతల బంధుకు వస్తే ముద్దుగా దర్శనాలకు వచ్చింది అక్క. ఏడుకంటే వచ్చినాం అక్క. మరి ఈ చేపకే వచ్చినాం అక్క. మలవరం రావద్దా? ఇంకా రాబుద్ది అయింది. మళ్ళీ ఎట్లా పిలుచుకుంటే అట్లా నిలబడ్డ ధర్మ దర్శనమే చేసుకున్నా. అందరం కలిసి ఏకంగా కలిసి బస్సు ఫ్రీగా ఉంటుంది. అందరు దర్శనానికి వచ్చాము. మనము క్యూ లైన్ లకు వచ్చినాం అక్క. ఏడికెంచి వచ్చిండ్రు? నిజామాబాద్ నుంచి పోయి ఇప్పుడు వెళ్ళిండ్రు లైన్లకు? 3 గంటలే. 3 గంటలు అయిందా వచ్చి? 3 గంటలే. తిన్నవా ఎక్క ఏమన్నా? ఎందుకు గుండు చేపించిన వచ్చేలే? మొక్కుకున్నాం మేడం. ఆయన కొమరవెల్లి స్వామి దయ వల్ల పుట్టాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దర్శనం కోసం వచ్చినాం. గవ్వల దర్శనం ఇది. ఎల్లమ్మ దేవుడు మల్లన్న స్వామి వస్తాడు. జాతర అంటే వెమ్లవాడ వెళ్ళి ఇక్కడికి వస్తామండి. ఇడికెంచి మళ్ళీ మేడారం 3 జాతరలు తిరుగుతాయి. మళ్ళీ నీళ్ళు గిట్ల ఏమైనా తెచ్చుకున్నావు అక్క? నువ్వు వచ్చినావు లైన్లకు పెద్దదాన్ని. ఇది వేరే బట్టలు వేసినామని ఏమైనా మాడనా? లేదు మళ్ళీ ఇలాంటి అంటే ఇష్టం కాబట్టి ఈ డ్రెస్ వేసుకొని వస్తాం. తమ్మి ఎక్కడికి వచ్చినావు? కాకినాడ. పోయమ్మ ఈ తమ్ముడు కాకినాడకి వచ్చిందంట. ఫస్ట్ టైం రావడం. మస్తు పబ్లిక్ ఆడికెంచి మళ్ళీ ఎంతకెంచి ఇంత మొత్తం నడుచుకుంటూ వస్తే 7 కేంచి ఆడదాకా నడుస్తూనే ఉన్నది లైన్. మేము అప్పుడప్పుడు 30 ఏళ్ళకి తెచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఏం మొక్కుకుందాం అనుకున్నావు? అందరం చల్లగా ఉండాలని మొక్కుకుంటూ వచ్చినాం. వీళ్ళు దేవునికి ఏడ మొక్కుకుంటే పుట్టిండు వీడు. మళ్ళన్నది గుండం ఒకటి ఉంటది ఇడ. గుండె వెనకలనేమో ఆడ గుండ్లు చేస్తుంటారు. వీడికించి ముందుకు పోదాం పండుగ. అక్క ఏం వండుతున్నావు బోనంలా? పప్పు పులిగాము పరమాన్నం. మరి మీదేం పెడతావు అక్క? పప్పు పులిగానికి ఏం పెడతావు? పరమాన్నం ఏం పెడతావు? ఇగో ఇవి పెడతాం. ఇవి 2 బోనాలే. ఇవి పెడతాం మీద. ఒకటి కూర, ఒకటి పెరుగు. కోమరెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని మంచిగా ఆరతి తీసుకొని ఇంత బండారి పెట్టించుకొని బయటకు వచ్చిన ఇగో ఇక్కడ పంతుల స్వామి కనబడ్డాడు. సంక్రాంతి తర్వాత మొదలైతే మొదటి ఆదివారం దాన్ని పట్నం వారం అంటారు. పట్నం వారం అంటే హైదరాబాద్ వాళ్ళు వచ్చేది. లష్కర్ వారం అంటే లష్కర్ అంటే సికింద్రాబాద్ చెందిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. అందుకే దీన్ని లష్కర్ వారం అంటే పేరమ్మా. ఇట్లా ఏం పేర్లు లేవమ్మా. కాకపోతే శివరాత్రి వారం ఒకటి ఉంటుంది. శివరాత్రికి మహారాష్ట్రలోని పర్బని, నాందేడ్ జిల్లా వాళ్ళని ఎర్రగడ్డ వాళ్ళు అంటారు. వాళ్ళంతా ఖండోబా అంటారు దేవుని. అట్లా వాళ్ళు మహారాష్ట్రలో వస్తారు. ఇట్లనే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్ని జిల్లాల నుండి వస్తారు. ఈ దేవాలయంలో 2 సార్లు కళ్యాణం అయితే అమ్మ. ఒకటి బల్జమేడలమ్మ అని ఒక భార్య, గొల్లకేతమ్మ అని యాదవుల ఆడబిడ్డ, ఇద్దరు 2 సార్లు కళ్యాణం అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళంగానే ఆ అమ్మవారి చీరలు, ఆ 2 అమ్మవార్లకు పెట్టిన చీరలు ఏవైతే ఉంటాయో ఒడిబియ్యం పోసిన చీరలు ఈడ పెడుతున్నారు. కిందికి వస్తే గంగరేగి చెట్టు ఉంటది. గంగరేగి చెట్టు చాలా ఏండ్ల కిందది ఈ చెట్టు. ఆ చెట్టు కాడ చాలా మంది ముడుపులు కడతారు. మీరు నీళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు ఉయ్యాలలు కట్టుకుంటారు. ఈ చెట్టు కాడ ఏవైతే కోరికలు కోరుకొని ముడుపులు కడతారో ఆ ముడుపులు అన్ని తీరుతాయని చాలా మందికి నమ్మకము. అవి బాగున్నావా? పట్నం పూజలలో వాళ్ళు ఏమేమో పేర్లు చెప్తున్నారు. ఏమేమి ఉంటాయి? పైన ఇక్కడ చెడు కింద చెడు కింద పట్టమంటారు, నదరపట్నం అంటారు. పైన ముఖపట్నం పట్టం అంటారు, బయట చిలకపట్నం అంటారు. 3 పట్టాలు ఉంటాయి. చిలకపట్నం అంటే రూమ్లో వేసుకుంటారు. చిలుక అంటారు, చిలుక అంటారు. 2 రకాలుగా అంటారు. ఈ మీద ఎల్లమ్మ గుడి ఉంటది. అమ్మవారికి చూడండి ఎంతగానో ఆదివారము ఓడి బియ్యాలు పోస్తారు, చీరలు పెడతారు, పట్నాలు పెడతారు. అక్కడ ఎల్లమ్మని దర్శనం చేసుకొని ముందుకొస్తే ఇక్కడ నల్లపోచమ్మ గుడి కనబడుతున్నది. ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని కిందకి వస్తే వీరన్ని గుడాలే ఎందుకు వేసుకొని వచ్చినావు? ఎల్లమ్మ తల్లి దగ్గర కలుసాక పెట్టి గుడాలు బుక్కి పోతారు కాబట్టి